ఒక దారుణ ఘటన వెలుగు చూసింది. వడ్డెర సత్రంలో ఫ్యామిలీ మొత్తం అనుమానాస్పదంగా మృతి చెందింది. ఒకే కుటుంబానికి చెందిన 5గురు బలవన్ మరణానికి పాల్పడడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఉరివేసుకుని 3, బాత్రూంలో 2 మృతి చెంది ఉన్నారు. మృతుల్లో 3 మహిళలు, 2 పురుషులు ఉన్నారు. మృతులు సుధాకర్, ఆదిలక్ష్మి, మల్లీశ్వరి, శ్రీదేవి, మణికంఠగా గుర్తించారు. సత్యసాయి జిల్లా బత్తలపల్లి వాసులుగా వారిని గుర్తించారు. 20న శ్రీశైలం దర్శనానికి వచ్చారు ఆ కుటుంబం. అంటే ఆల్మోస్ట్ 5 డేస్ బ్యాక్. వడ్డెర సత్రంలో 11వ నంబర్ రూమ్ బుక్ చేసుకున్నారు ఆ ఫ్యామిలీ. 3 రోజులుగా వాళ్ళెవ్వరూ బయటకు రాకపోవడంతో డౌట్ వచ్చి ఆ తలుపులు తెరిచి చూస్తే మొత్తం 5గురు మృతి చెంది ఉన్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు సత్రం నిర్వాహకులు. ఈ ఘటన మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఆర్థిక ఇబ్బందులే కారణం అంటూ ప్రాథమికంగా అనుమానిస్తున్నట్లుగా తెలుస్తోంది. మీరు చూస్తున్నారు ఆ వడ్డెర సత్రం, అలాగే వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. కుటుంబం మొత్తం బలవన్ మరణానికి పాల్పడ్డం, అది కూడా సత్రంలో దేవుడి దర్శనానికి అని వచ్చి 5 రోజులు అవుతుంది. 20వ తారీఖున వచ్చారు, వడ్డెర సత్రంలో దిగారు. గత 3 రోజుల నుంచి వాళ్ళు కనీసం బయట కనిపించలేదు, వాళ్ళ జాడ లేదు. ఈ నేపథ్యంలో సత్రం నిర్వాహకులకి డౌట్ వచ్చి వెళ్ళి డోర్ తీయడానికి ట్రై చేశారు. డోర్ లాక్ అయి ఉంది. బ్రేక్ చేసి ఓపెన్ చేసి చూస్తే మొత్తం 5గురు మృతి చెందిన పరిస్థితి. ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ఇప్పుడు విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సో లెట్స్ నో మోర్ డీటెయిల్స్. మా ప్రతినిధి హుస్సేన్ మనతో జాయిన్ అవుతున్నారు. అంతకంటే ముందు ఒకసారి అధికారులు ఏమంటున్నారు, పోలీసులు ఏమంటున్నారు ఈ ఘటనకు సంబంధించి ఒకసారి చూద్దాం. శ్రీశైలం పుణ్యక్షేత్ర దేవస్థానం దగ్గర వడ్డేరాజుల సత్రం ఉంది. ఈ వడ్డేరాజు సత్రంలో శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి గ్రామస్తులు సుధాకరు, వాళ్ళ సిస్టర్స్ 3, ఆదిలక్ష్మి, మల్లేశ్వరి, శ్రీదేవి, ఈ మల్లేశ్వరి కొడుకు మణికంఠ, వీళ్ళ 5 మంది కలిసి ఒక ఆటో AP39 UX 6978 ఆటోలో ఇక్కడ శ్రీశైలానికి వచ్చి 28/7/2026 తేదీన వచ్చినారు. వచ్చి ఒక రోజుకి 800 రూపాయల చొప్పున రెంట్ ఇస్తూ వడ్డేరా సత్రం రూమ్ నెంబర్ 11లో ఉన్నారు రెంట్ తీసుకొని. ఈ సత్రం వాళ్ళు కూడా ఖాళీ చేయాలంటే లేదు, మాకు కొంచెం అనారోగ్యంతో మేము ఇక్కడ వచ్చినాము, దేవునికి మొక్కునేదానికి మేము కొద్ది రోజులు ఉంటామని చెప్పి రిక్వెస్ట్ చేయడంతో వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళ స్టాఫ్ కూడా వాళ్ళు కంటిన్యూ చేసినారు డైలీ 800 రూపాయలు తీసుకొని. కానీ ఈ రోజు ఉదయం 8:30 గంటలకు సత్రం వాళ్ళు మా 1 టౌన్ ఎస్ఐ సుబ్బారెడ్డి గారికి సమాచారం ఇస్తే ఇక్కడ మా సిఐ ఎస్ఐ సుబ్బారెడ్డి వాళ్ళ స్టాఫ్ అంతా వచ్చి చూసినారు. చూస్తే రూమ్ డోర్ ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఫస్ట్ హాల్లో వచ్చి సుధాకరు, మణికంఠ వీళ్ళు మామ అల్లులు అవుతారు. వీళ్ళిద్దరు ఫ్యాన్కు మళ్ళీ లోపల పోయి బాత్రూమ్ సైడ్ గోడకు చూస్తే 3 సిస్టర్స్ ఆదిలక్ష్మి, మల్లేశ్వరి, శ్రీదేవి ఈ 3 లైన్ గా చీరంతా పైన గోడకు కట్టేసి దీనిపైన మేమంతా విచారణ చేస్తే అక్కడ లోకల్ గా సత్యసాయి జిల్లా బత్తనపల్లి గ్రామస్తులు వాళ్ళ బంధువులతో మాట్లాడితే ఫోన్లో ఒకతను సుధాకరు ప్లస్ బత్తనపల్లి ఎస్ఐ గారితో కూడా మాట్లాడితే వాళ్ళు కొంచెం ఆర్థికంగా చాలా సమస్య ఉండి 2 సిస్టర్స్ కూడా పెళ్లి అయ్యి కూడా భర్తను వదిలేసి ఉండడంతో వాళ్ళు ఒకే ఇంట్లో ఉన్నారు, ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సుధాకర్ కూడా పెళ్లి చేసుకోకుండా వాళ్ళ సిస్టర్స్ అందరినీ చూసుకుంటూ ఉన్నారని ఒక ఆలోచనతో అయితే ఇప్పుడు మా మల్లికార్జున సిఎస్ఓ గారు దేవస్థానం తరఫున మేము పంచాయతీదార్స్ ఈ సత్రం ముందే పనిచేసే మేనేజర్స్ అందరూ కలిసి చూసినాము. మొత్తం వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ అంతా చేయించినాము. వాళ్ళ బంధువులు కూడా వాళ్ళు కంప్లైంట్ తీసుకొని మీరు ప్రొసీజర్ ఫాలో కండి అని చెప్పినారు. వాళ్ళు కూడా బయలుదేరి వస్తున్నారు. అయితే అన్ని యాంగిల్లో విచారణ పూర్తి చేసి పూర్తి దర్యాప్తు చేస్తూ వాళ్ళు తప్పకుండా న్యాయం చేసేదానికి చేస్తాం.
సో ఈ అంశానికి సంబంధించి తాజా సమాచారం తెలుసుకుందాం. హుసేన్ జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. హుసేన్, అసలు ఏం జరిగింది అనేది తెలుస్తోందా? మొత్తం 5 ప్రాణాలు కోల్పోయారు, ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు అంటూ చెప్తున్నారు. సో బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగింది అనేది కానీ, లేదంటే పోలీసుల విచారణలో ఏం తెలుస్తున్నాయనేది ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందా మన దగ్గర? నందు, శ్రీశైలంలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందినటువంటి 5 మంది బలవన్మరణం చేసుకున్నటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఉదయం 8:30 గంటల ప్రాంతంలో వడ్డెర సత్రం నుంచి వచ్చేటువంటి దుర్వాసనను గుర్తించారు. ఆ దుర్వాసన గుర్తించిన తర్వాత వస్తుందని పసిగట్టిన తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే వడ్డెర సత్రంలో ఉన్నటువంటి 11 నెంబర్ రూము ఏదైతే ఉందో అది ఓపెన్ చేసి చూడగానే అందులో నుంచి వచ్చినటువంటి దుర్వాసన, అదేవిధంగా ఎదురుగా కనిపించేటువంటి మృతదేహాలతో ఒక్కసారిగా ఆ వాతావరణం అంతా కూడా ఆ దుర్గంధంతో కనీసం లోపలికి వెళ్ళలేనటువంటి పరిస్థితి కనిపించింది. ఆ నేపథ్యంలోనే పోలీసులు అసలు ఏం జరిగిందనేటువంటి కోణంలో అక్కడ ఉన్నటువంటి మృతదేహాలు అంటే మొదటిగా డోర్ తెరిచి లోపలికి వెళ్ళి చూడగానే ఫ్యాన్కి 2 ఉరివేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకటి సుధాకరు, 2 మనకంట. వీళ్ళు మామాళ్ళు ఉండగా, మరి బాత్రూమ్ లోకి వెళ్ళి చూడగా మరో 3 మహిళలు బలవన్మరణం చేసుకున్న పరిస్థితి ఉంది. మల్లేశ్వరి, శ్రీదేవి, మణికంఠ ఈ 3 కూడా అక్కా చెల్లెళ్ళు. వీరంతా కూడా కుటుంబ కలహాలతో తమ భర్తలను వదిలేసి పుట్టింటికి వచ్చి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వీరంతా కూడా గత నెల 25వ తేదీ 25 జూలైన శ్రీశైలానికి వచ్చారు. శ్రీశైలంలో ప్రత్యేక పూజలు చేస్తా ఉన్నాము. స్వామి, మాకు చాలా సమస్యలు ఉన్నాయి, ఆ కుటుంబ సభ్యులతో ఇక్కడే శ్రీశైల దేవస్థానంలోనే మా సమస్యల పరిష్కారం కోసము మేము ప్రత్యేకంగా పూజలు చేస్తామని చెప్పారు. వడ్డేర సత్రంలో రోజుకి 800 రూపాయలు రెంట్ చెల్లిస్తూ అక్కడే ఉన్నారు. అయితే 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు ఎవరైనా సరే భక్తులంతా వస్తే శ్రీశైలానికి తమ యొక్క అవసరం ఏమిటి, అక్కడ ఉన్న దర్శనం చేసుకోవడం, పూజలు చేసుకోవడం, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సందర్శన ప్రాంతాలు చూసుకోవాలంటే ఒక మహా అయితే 3-4 రోజులు. కానీ వీళ్ళు నెల రోజుల పాటు అక్కడే ఉన్నారు. అయితే వడ్డేర సత్ర నిర్వాహకులతో కూడా మేము ఇక్కడ ప్రత్యేకంగా పూజలు చేయించుకుంటున్నామంటే ప్రతిరోజు దర్శనం చేసుకుంటున్నాం అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకున్నటువంటి నేపథ్యంలో నెల రోజులుగా అక్కడే ఉంటున్నారు. అయితే గత 4 రోజుల నుంచి వీళ్ళు బయట కనిపించకపోవడం, దాంతో పాటు దుర్గంధం వస్తుండడంతో అనుమానం వచ్చినటువంటి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే అక్కడ చూడగానే ఒకే కుటుంబానికి చెందినటువంటి 5 మంది హ్యాంగింగ్ చేసుకున్నారు, బలవన్మరణం పొందినటువంటి చెందారు. అయితే దీని మీద పూర్తిస్థాయి దర్యాప్తు పోలీసులు కేసు నమోదు దర్యాప్తిస్తున్నారు. వీళ్ళంతా కూడా సత్యసాయి జిల్లా బత్తులపల్లి గ్రామానికి చెందినటువంటి వాళ్ళు. అయితే పోలీసుల ప్రాథమికంగా తెలిసినటువంటి అంశాలను పరిశీలిస్తే వారికి పూర్తిగా ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాని నుంచి బయటపడలేని సిచ్యువేషన్ ఉంది. మరోవైపు సుధాకర్ కు 3 చెల్లెలు, మల్లేశ్వరి, శ్రీదేవి, మణికంఠ ఎవరైతే వీళ్ళు ఉన్నారో అక్క చెల్లెలు, వీళ్ళకి ఆల్రెడీ పెళ్లిళ్ళు చేసి వాళ్ళకు సంసారానికి పంపించారు. కానీ కుటుంబ కలహాలతో అత్తింటి నుంచి దూరంగా వస్తే పుట్టింట్లోనే ఉంటున్నారనేది ప్రాథమికంగా పోలీసులు చెప్తున్నటువంటి సమాచారం. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులు స్థానికంగా సత్యసాయి జిల్లా బత్తులపల్లి గ్రామస్తులకి వాళ్ళ కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చారు. అయితే వారంతా శ్రీశైలం చేరుకోవాలంటే మాత్రం సుమారుగా 6-7 గంటల పైన సమయం పట్టేలా ఉంది. ఎందుకంటే